Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. JEE Mains 2026 అనేటువంటిది జనవరి సెషన్ 28కి కంప్లీట్ అయి ఉంది. JEE అడ్వాన్స్డ్ అనేటువంటిది మే 17th 2026 కండక్ట్ చేస్తారు. ఈ 2 పాత్వేస్కి ఎలిజిబిలిటీ అనేటువంటిది అనగా ఏఎస్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో ఎంత పర్సెంటేజ్ ఉండాలి, అలాగే ఎన్ని అటెంప్ట్స్ అనేటువంటిది జేఈ మెయిన్స్కు జేఈ అడ్వాన్స్డ్కి పర్మిషన్ ఉంది అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేస్తాను. ఈ ఎలిజిబిలిటీ అనేటువంటిది ఎందుకు చెప్పవలసి వస్తుంది అని అంటే, లాస్ట్ ఇయర్ 98% వచ్చినటువంటి స్టూడెంట్కి జేఈ మెయిన్స్లో అడ్మిషన్ అనేటువంటిది పక్కాగా వస్తుంది. కానీ ఇంటర్మీడియట్లో 68% ఉండడం చేత ఆ స్టూడెంట్కి జేఈ మెయిన్స్ ఎన్ఐటి సీట్ అనేటువంటిది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. సో బోర్డ్ ఎగ్జామినేషన్స్లో పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది కేటగిరీ వైజు ఎంత ఉండాలి అనేటువంటి ఎలిజిబిలిటీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ నేను దాని గురించి పర్టికులర్గా డిస్కస్ చేస్తున్నాను. కాబట్టి వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీ సరౌండింగ్లో ఉంటే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. మీకందరికీ తెలిసిన విషయమే, జేఈ మెయిన్స్ క్వాలిఫైడ్ అయిపోతే ఎన్ఐటీస్, త్రిబుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్లో అడ్మిషన్స్ అనేటువంటివి ఇస్తారు. అదే జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫైడ్ అయిపోతే ఐఐటీస్లో 2025 వరకు అడ్మిషన్స్ అనేటువంటివి ఇచ్చారు. ఈ 2026లో ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు అనేటువంటిది 58 సీట్స్ని త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా జేఈ అడ్వాన్స్డ్ ఎలిజిబిలిటీతో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సో జేఈ మెయిన్స్ అంటే డిఫరెంట్ పాత్, జేఈ అడ్వాన్స్డ్ అంటే డిఫరెంట్ పాత్ అన్నమాట. సో ఈ 2 అనేటువంటివి మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంటుంది. ఈ ఐఏఎస్సి 2026 అనేటువంటిది జేఈ అడ్వాన్స్డ్కి యాడ్ అయి ఉంది. ఇదొక 2026 స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అటెంప్ట్స్ అలౌడ్ అనే ఎలిజిబిలిటీ దగ్గరికి వస్తే జేఈ మెయిన్స్కి టోటల్ 6 అటెంప్ట్స్ అనేటువంటి చేసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ 1 ఇయర్కి 2 సెషన్స్ అనేటువంటి ఉంటాయి. సో 3 ఇయర్స్ అన్నప్పుడు టోటల్ 6 అటెంప్ట్స్ జేఈ మెయిన్స్ అనేటువంటిది చేసుకునేదానికి ఎలిజిబిలిటీ ఉంది. అంటే 24, 25, 26 ఈ 3 ఇయర్స్ అకాడమిక్ ఇయర్ స్టూడెంట్స్ ఈ జేఈ మెయిన్స్కి ఎలిజిబిలిటీ ఉంది. జేఈ అడ్వాన్స్డ్కి వస్తే ఓన్లీ 2 అటెంప్ట్స్ అనేటువంటిది ఎలిజిబిలిటీ ఇచ్చారు. అంటే 2025లో అటెంప్ట్ చేసిన స్టూడెంట్ 2026కి ఈ 2 ఇయర్స్కి మాత్రమే జేఈ అడ్వాన్స్డ్కి అటెంప్ట్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి ఈ నెంబర్ ఆఫ్ అటెంప్ట్ అనేటువంటిది బేస్ చేసుకొని లాంగ్ టర్మ్ చేయాలి అనేటువంటి ఆలోచనని ప్లాన్ చేసుకోండి. ఫ్యూచర్లో ఏదైనా మీరు ఇబ్బంది పడితే. ఏజ్ లిమిట్ అనేటువంటిది కంపారిజన్ చేస్తే జేఈ మెయిన్స్కి ఏజ్ లిమిట్ అనేటువంటిది ఏమీ ఇవ్వలేదు. జస్ట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్లో 6 అటెంప్ట్స్ మాత్రమే లిమిట్ ఉంది. జేఈ అడ్వాన్స్డ్కి వస్తే ఏజ్ లిమిట్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 1 అక్టోబర్ 2001లో బర్న్ అయి ఉండాలి, లేదా దాని తర్వాత డేట్ బర్న్ అయి ఉండాలి. సో అదర్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే 1996 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి జేఈ అడ్వాన్స్కి ఎలిజిబిలిటీ ఉంది. ఈ
కేటగిరీ ఉన్న స్టూడెంట్స్కి. సో మీరు జేఈ అడ్వాన్స్డ్ ఫోకస్ చేసుకోవాలి అని పర్టికులర్గా అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది కూడా చెక్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. ఈ బోర్డ్ ఆఫ్ పర్సెంటేజ్ అనేటువంటిది రూల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడే అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో బోర్డ్ ఎగ్జామినేషన్స్లో పర్సెంటేజ్ అనేటువంటిది మనకు ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని చెప్పేసి 2 yearsలో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎంపీసీ స్టూడెంట్స్కి 470 మార్క్స్కి ఫస్ట్ ఇయర్ ఉంటుంది. సెకండ్ ఇయర్ 530 మార్క్స్కి సబ్జెక్ట్స్ ప్లస్ ప్రాక్టికల్ కలుపుకొని 530s ఉంటాయి. సో ఈ 2 years కలుపుకొని 75% బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో ఉండాలన్నా అంటే 2 కలుపుకొని 75% కాదు. అంటే 1000కి 750 స్కోర్ వస్తే 75% నేను ఎలిజిబుల్ అనుకుంటారు. కానీ ఇది కాదనమాట. మరి ఫ్యాక్ట్ ఏంటి, నిజమైన సమాచారం ఏంటి అంటే జేఈ అడ్వాన్స్డ్ వెబ్సైట్లోకి వెళితే ఇక్కడ క్లాస్ 12లో మీకు బోర్డ్ ఎగ్జామినేషన్స్లో ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఐఐటీస్లో అడ్మిషన్ రావాలి అంటే క్లియర్గా మీకు ఇక్కడ పాయింట్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది. దానికి ఏం చెప్తున్నారు అని అంటే స్టేట్ బోర్డ్ అనేటువంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు స్టేట్స్, ఏపీ, తెలంగాణ స్టేట్ చూసుకుంటే కేటగిరీ వైజు ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ స్టూడెంట్స్కి 75% ఉండాలి. ఇది కంపల్సరీ క్లాస్ 12 మాత్రమే. అంటే సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో మాత్రమే మీకు 75% అనేటువంటిది ఉండాలి. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని కాదు. సెకండ్ ఇయర్లో 530కి మీకు 75% అంటే 398 స్కోర్ వస్తే మీరు 75%కి రీచ్ అవుతారు, ఎలిజిబిలిటీ వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి 65% అనేటువంటిది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో క్లాస్ 12లో వచ్చుండాలి. అంటే 530కి 340 స్కోర్ అనేటువంటిది 65%కి ఈక్వల్ అవుతుంది. సో ఈ పర్సెంటేజ్ అనేటువంటిది కంపల్సరీ వస్తేనే మీరు త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా ఎన్ఐటీస్ ఆర్ ఐఐటీస్లలో అడ్మిషన్ అనేటువంటిది ఉంటుంది. సిబిఎస్ఈ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్లో వాళ్ళకి 500కి స్కోర్ అనేటువంటిది 75%కి 375, అలాగే 65% ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి 325 స్కోర్ వస్తే సిబిఎస్ఈ ఉన్న స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ పాయింట్ను ఎందుకు ఇలా చెప్పవలసి వస్తుంది స్పెసిఫిక్గా అని అంటే లాస్ట్ ఇయర్ 98% వచ్చినటువంటి స్టూడెంట్కి ఎన్ఐటి కాలేజీలో అడ్మిషన్ అనేటువంటిది, సిఎస్సిలో అడ్మిషన్ అనేటువంటిది కంపల్సరీ వచ్చింది. వెరిఫికేషన్లో బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో 68% బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పర్సెంటేజ్ ఉంది. సో సీట్ అనేటువంటిది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. సో మీకు 99% వచ్చిన బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో 74.9% ఉన్న సీట్ అనేటువంటిది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే ఈ జనవరి సెషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా జేఈ మెయిన్స్ జనవరి సెషన్లో 95, 96, 97, 98 ఇలా పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్స్ 99 ఆర్ 99+ తెచ్చుకోవడానికి ఏప్రిల్ సెషన్కి తరువుగా ప్రిపేర్ అవ్వడానికి 60 days షెడ్యూల్ ప్లాన్ చేసుకొని ఉంటారు. ఇక్కడ మీరు బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేటువంటిది మీకు టైం అనేటువంటిది చాలా తక్కువ ఉంది ప్రిపరేషన్కి. ఈ పర్సెంటేజ్ అనేటువంటిది కూడా మీకు చాలా
క్రూషియల్ పాయింట్ అనేటువంటిది ప్లే చేస్తుంది. కాబట్టి ఫిబ్రవరి 1 నుంచి 10th వరకు ప్రాక్టికల్స్ ఉన్నాయి. దాని తర్వాత 24th నుంచి బోర్డ్ ఎగ్జామ్స్ అనేటువంటివి కండక్ట్ చేస్తారు. టైం అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. మీరు ఏప్రిల్లో జరుగుతున్నటువంటి సెషన్ పైన మోర్ ఫోకస్ అనేటువంటిది తగ్గించి బోర్డ్ ఎగ్జామినేషన్స్ పర్సెంటేజ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దీనిపైన 100% ఫోకస్ చేయడం అనేటువంటిది ఇప్పుడు క్లాస్ 12th చదువుతున్న స్టూడెంట్కి నేను ఇచ్చేటువంటి అడ్వైజ్ అన్నమాట. లాంగ్ టర్మ్ చదువుతున్న వాళ్ళకి మీరు ఈజీగా సెషన్ 2 అటెంప్ట్ జేఈ అడ్వాన్స్డ్ అనేటువంటిది ప్రిపేర్ అవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఫైనల్గా జేఈ మెయిన్స్ అనేటువంటిది జేఈ అడ్వాన్స్డ్ అనేటువంటిది వాటి మధ్యన డిఫరెన్స్ అనేటువంటిది ఒకసారి మీరు ఈ టేబుల్ను చెక్ చేసుకుంటే జేఈ మెయిన్స్కి 6 టోటల్ అటెంప్ట్స్ ఉంటాయి. నో ఏజ్ లిమిట్ ఉంటుంది. 3 years పాసింగ్ విండో ఉంటుంది. ఓపెన్ టు ఆల్ ఎలిజిబుల్. ఇక్కడ ఎన్ఐటీస్, IIITs, GFTS వంటి ఆర్గనైజేషన్లో త్రూ జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి ఓపెన్ డోర్ ఉంటుంది. జేఈ అడ్వాన్స్డ్కి వస్తే 2 అటెంప్ట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేటువంటిది జేఈ అడ్వాన్స్డ్కి ఉంది. 2 years పాసింగ్ విండో ఉంటుంది. జేఈ మెయిన్స్లో ఈ 2026లో 14.5 lakhs రిజిస్ట్రేషన్స్ అనేటువంటి జరిగాయి. 96% ఆఫ్ స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. అంటే నియర్లీ 13.9 lakhs స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. సో వీటిలో నుంచి కేటగిరీ వైజు 2.5 lakhs స్టూడెంట్స్ని జేఈ అడ్వాన్స్డ్కి ప్రమోట్ చేస్తారు. కాబట్టి 2.5 lakhs ర్యాంక్స్ స్టూడెంట్స్కి మాత్రమే జేఈ అడ్వాన్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ జేఈ అడ్వాన్స్డ్ ద్వారా 2025 వరకు ఐఐటీస్లో అడ్మిషన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ 2026లో ఐఐఎస్సి బెంగళూరు అనేటువంటిది యాడ్ అవుతుంది జొస్సా కౌన్సిలింగ్లో. సో ఈ వేరియేషన్ అనేటువంటిది అబ్జర్వేషన్ చేసుకోండి. అలాగే బోర్డ్ ఎగ్జామినేషన్స్లో మీకు కేటగిరీ వైజు 75% జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకు ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి 65% అనేటువంటిది బోర్డ్ ఎగ్జామినేషన్స్లో పర్సెంటేజ్ అనేటువంటిది ఉండాలి. సో ఇక్కడ బోర్డ్ ఎగ్జామినేషన్స్ అంటే క్లాస్ 12th సెకండ్ ఇయర్లో మీకు ఈ పర్సెంటేజ్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి ఈ టోటల్ ఓవర్వ్యూని మీరు అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పైన 30 days ఫోకస్ చేయండి. అవి కంప్లీట్ అయిన తర్వాత మీకు 30 days టైం ఉంటుంది. సెషన్ 2కి మీరు ఫోకస్ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.